హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం స్వీట్ షాప్లో లాంటి స్వీట్ని ఇంట్లోనే 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవడం ఎలానో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగకి బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే మీరు ఇలా స్పెషల్గా స్వీట్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ ఇంకా 1 టేబుల్ స్పూన్ బాయిల్ చేసిన పాలను తీసుకోవాలి. వేడి వేడి పాలనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లేదా 5 సాఫ్రన్ స్ట్రాండ్స్ని వేయాలి. ఇప్పుడు దీన్ని చల్లగైపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లగైపోయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. ఈ మెజరింగ్ కప్స్ అనేది ఎక్కడైనా ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. తప్పకుండా అవి తీసేసుకొని ప్రాపర్గా మెజర్ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. కంప్లీట్ 1 కప్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ మిక్స్చర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని లంప్స్ లేకుండా ప్రాపర్గా కలుపుకోవాలి. మెజరింగ్ కప్స్ పైన రాసి ఉంటుంది, అది చూసుకొని ప్రాపర్గా మెజర్ చేసుకోండి. చూసారా, ఈ మిక్చర్ అంతా ప్రాపర్గా కలిసిపోయింది. ఇలా లంప్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ లంప్స్ లేకుండా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మాత్రం తప్పకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అండ్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుతూ మిక్చర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి. 10 మినిట్స్లో మీరు ఈ స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో ఫ్రెష్గా చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూనే దీన్ని లో ఫ్లేమ్లో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, మిక్చర్ అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా చూసారా సైడ్ నుండి ప్యాన్ని మొత్తం వదిలేసేసింది. ఇలా ప్యాన్ వదిలేసేంత వరకు ఈ మిక్చర్ని కలుపుతూ దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇమ్మీడియట్గా దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా కాగానే ఇమ్మీడియట్గా వేసేసుకోండి, ఎక్కువసేపు ప్యాన్లో ఉంచొద్దు. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కంప్లీట్గా చల్లగా అవసరం లేదు. గోరువెచ్చగా కాగానే ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా ప్రాపర్గా నెయ్యిని అప్లై చేసేసుకొని మీకు కావలసినంత సైజులో ఈ కోవా మిక్చర్ని తీసేసుకొని ఇలా చేతిలో ప్రాపర్గా రోల్ చేసుకోవాలి. కంప్లీట్గా షైన్ వచ్చేంత వరకు రోల్ చేసుకున్న తర్వాత ఇలా పేడా షేప్లో ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై నుండి కొంచెం కట్ చేసుకున్న పిస్తాని పెట్టేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ పేడా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటాయండి. ఈ మిక్స్చర్ని అంతా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బయటికి వెళ్ళే అవసరం లేదండి. ఇంట్లోనే ఇలా ఈజీగా 10 మినిట్స్లో పేడాని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రాఖీకి మీరు ఇది ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత కమెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.